ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తీరును బీజేపీ పార్టీ డైవర్షన్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వక్రీకరించడాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సిటీ కేబుల్ హాత్వే న్యూస్తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సహనశీలి అని ఆయన మాట్లాడింది ఒకటైతే బీజేపీ పార్టీ నాయకులు తమ రోజువారీ డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా మరో విధంగా వక్రీకరించి తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం, నేను మీ ఆసంపల్లి శ్రీనివాస్ వాసు. అయితే ఒక సమావేశంలో, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు దేవుణ్ణి కించపరిచేదా ఉన్నాయని బీజేపీ వాళ్ళ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఈరోజు నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దేవుణ్ణి విమర్శించలేదు. ఎక్కడ ఆయన మత వ్యతిరేకి కాదు, మత సహనం ఉన్న గొప్ప భావాలు ఉన్నవి. అంతేకాదు అతను ఎవరిని కూడా కించపరచకుండా హిందూ మతం అనేది అనేక విశ్వాసాల సమాహారమే హిందూ మతం అని, ఎవరి విశ్వాసాలు ఆయా వ్యక్తులను బట్టి ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క విధంగా కొలుచుకునే తత్వము ఈరోజు హిందూ మతంలో ఉన్న ఒక గొప్ప స్వభావం అని, అంత మాత్రాన వాళ్ళు హిందువులు కాకుండా పోరని ఈరోజు దాంట్లో అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరి అనుచరుగా ఉన్నా, ఎవరి నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తూ ఉన్నా అల్టిమేట్గా వాళ్ళు కాంగ్రెస్కు చెందిన వారే అనే భావన తీసుకొచ్చే విధంగా మాట్లాడిన విషయాన్ని ఈరోజు బీజేపీ వారు మరి వాడుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీని ఉచ్చులో పడద్దని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను వినియోగించుకుంటున్నాను. మనమంతా హిందువులమే, అన్ని మతాలను గౌరవించే వాళ్ళమే, మత సామరస్యంతో మనం మెలగాల్సిన అవసరాన్ని ఈరోజు గుర్తించాలని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పొరపాటు లేదు, అది సమర్థనీయమైన అంశంగానే భావిస్తున్నాను. మనందరం ఒకటే, మనందరం తెలంగాణ వాసులం, భారతదేశ వాసులం. జై హింద్. నమస్కారం.